హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వీడియో వచ్చేసరికి రేషన్ కార్డు మరియు హెల్త్ కార్డుల కోసము డీటెయిల్స్ తీసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఉండాలి అనేది ప్రభుత్వం ఆలోచన. న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకోవడానికి 17th సెప్టెంబర్ 2024 నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ అప్లికేషన్ పెట్టాలి అంటే ప్రతి విలేజ్ లో 17th సెప్టెంబర్ నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతుందని డిక్లేర్ చేశారు. ఆల్రెడీ ప్రజాపాలన అప్లికేషన్లు పెట్టిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళ నుండి డీటెయిల్స్ తీసుకుంటారు. అలానే కొత్త రేషన్ కార్డ్ నేమ్ ఇంక్లూడ్ కూడా వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. ఒకవేళ పోయిన ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టని వాళ్ళకి కూడా ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ అప్లికేషన్ పెట్టడానికి ఫ్యామిలీలో ఉన్న అందరి ఆధార్ కార్డు, పవర్ బిల్, అలానే రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే ఓల్డ్ రేషన్ కార్డు కూడా వాళ్ళకి జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే కొత్త సంవత్సరం నుండి రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తారని కూడా డిక్లేర్ చేశారు. ఆ లోపల అప్లికేషన్ తీసుకుంటారు. సో మీరు రేషన్ కార్డు కావాలి అనుకున్న వాళ్ళు అప్లికేషన్ ని ఇవ్వండి. అలానే తెలంగాణలో ఉన్న పబ్లిక్ అందరికి బీపీ, షుగర్, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని చెక్ చేసి హెల్త్ కార్డ్ ని ఇష్యూ చేస్తారని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్యం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇచ్చే హెల్త్ కార్డ్ ని తీసుకొని వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే డిసీజ్ ని బట్టి ఆన్లైన్ లో చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. అలానే రేషన్ కార్డు అండ్ ఆరోగ్యశ్రీ కార్డు కి లింక్ అనేది ఏమీ ఉండదు. రేషన్ కార్డు అండ్ ఆరోగ్యశ్రీ కార్డు రెండు దేనికి దానికి సపరేట్ గా ఉంటాయి. దీనికి రెండింటి కలిపి ఎలాంటి లింక్ లేదు. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, షేర్ చేయండి. ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.